నమస్తే మేడం. నమస్తే. మేడం, ఈ వేణుస్వామి ఎప్పుడు కూడా వార్తల్లో ఉండాలి అనే ఉద్దేశంతోనే వివాదాల్లో కారణమవుతుంటారా? అంతే కదా, ఆయనకి మార్కెట్టే వివాదం. అచ్చా. వివాదాలతోటి ఆయన మార్కెట్ని సృష్టించుకుంటున్నాడు. ఇన్వెస్ట్మెంట్ అదే అయింది. ఇన్వెస్ట్మెంట్ అదే, మార్కెట్ని పెంచుకోవటం కోసం ఆయన అసలు నేను సెలబ్రిటీలకే జాతకాలు చెప్తాను అనే కథలు చెప్తా ఉంటాడు. అవును. సెలబ్రిటీలకే చెప్తాడు అంటే మనం ఎందుకు చెప్పించుకోకూడదు అనే ఒక పంత ఉంటుంది జనాలకి. అవును. అంటే సెలబ్రిటీలు అంటే ఏదో పైనుంచి దిగి వచ్చిన వాళ్ళు అనే నమ్మకం ఉంటుంది జనాలకి. అవును. ఉండి వాళ్ళు చెప్పించుకుంటున్నారు కదా, మనం కూడా చెప్పించుకుందాం అనుకుంటారు. ఈ ప్రజల ఈ మానసిక బలహీనత ఏదైతే ఉందో ఆ బలహీనతని అతను క్యాష్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు అతను అప్లికేషన్ ఫీజే 5,000 అట్లా ఉంటుందని చెప్తారు. అచ్చా. అది కూడా మార్కెట్లో భాగమే మరి. ఇప్పుడు ఆయన జాతకాలన్నీ వేస్ట్ గా కుప్పకొలిగిన తర్వాత కూడా జనం చాలా ఉన్నాయి అసలు. ఒక రకంగా అతని గురించి అతను చెప్పుకునే దానిలో భాగంగా నేను ఆ సెలబ్రిటీకి చేశాను, ఈ సెలబ్రిటీకి చేశాను అని చెప్తా ఉంటాడు. ఆ ఫోటోలు కూడా ఆయనే రిలీజ్ చేస్తూ ఉంటాడు. రష్మికకి చేశానని చెప్తా ఉంటాడు. నా దగ్గర పూజలు చేయించుకున్న తర్వాతే ఇప్పుడు ఆవిడ కెరీర్ చాలా బాగుందని చెప్తాడు. నేను చెప్పిన మాట విన్నది. అవును. కేసీఆర్ గెలుస్తాడని చెప్పాడు. కేసీఆర్ ఓడిపోయాడు. పైగా ఎంత దృఢంగా చెప్పాడంటే అసలు కేసీఆర్ గెలవడం కాదు, అసలు డైరెక్ట్గా కేటీఆరే అంటే గ్రహాలు అలా అనుకూలంగా ఏకంగా స్వర్గానికి వెళ్తారన్నట్లు, డైరెక్ట్గా స్వర్గానికి అన్నట్లు డైరెక్ట్గా కేటీఆర్ సీఎం అవుతాడు అని కూడా చెప్పాడు. ఆయన కేదార్ రాజకీయాలు చూసుకుంటారు అని చెప్పాడు. ఇప్పుడు లేటెస్ట్ వివాదం ఏంటి మేడం? ఇప్పుడు మళ్ళీ ఈ వార్తల్లో ఉండడానికి కారణం ఈ వార్తల్లో ఉండడానికి కారణం ఏంటంటే ఒక లేడీ ఆర్టిస్టు కుషిత అనే అమ్మాయి యాక్టరు, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు, ఆయన చెప్పేది ఎవరు నమ్మవాకండి, ఇక్కడ కేసీఆర్ గెలుస్తాడని చెప్తే కేసీఆర్ ఓడిపోయాడు, ఇప్పుడు ఆంధ్రాలో జగన్ గెలుస్తాడని చెప్తున్నాడు వేణుస్వామి. కానీ మరి అక్కడ వాస్తవ పరిస్థితులు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయేటట్లు అక్కడ పరిస్థితులు ఉన్నప్పుడు గెలుస్తాడు అని చెప్పి ఇతను చెప్తున్నాడు. ఒక రకంగా ఇది ప్రజల్ని తప్పుదోవ పట్టించేలాగా ఉంది. ఇప్పుడు ఎవరైనా జాతకాలు అంటే నమ్మకం ఉందనుకోండి, వాళ్ళు ఊగిస్లాట్లో ఉన్నారనుకోండి, మరి వేణుస్వామి అంత తోడు చెప్పాడు అంటే వాళ్ళు కూడా అటువైపు మొగ్గే అవకాశం. బెట్టింగ్ మాఫియాతో ఏమన్నా లింక్ కూడా పెట్టుకుంటాడా? బెట్టింగ్ మాఫియాతో అని కాదు, బహుశా ఇది కరెక్ట్ మాట ఏమో. నేను రాజకీయ పార్టీలు ఏమన్నా అతనితో చెప్పించుకుంటాయేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు మీరు అన్న తర్వాత నాకు అర్థమైంది కమర్షియల్ మైండ్ కదా బెట్టింగ్ మాఫియాలతోటి. ఇప్పుడు వేణుస్వామి చెప్పాడు కాబట్టి వాళ్ళు గెలుస్తారు అనే ఉద్దేశంతో అతని వైపు పందాలు కాయటమా, లేకపోతే ఇది ఇంకా రివర్స్లో కొట్టి ఇంకోటి కూడా జరగవచ్చు. ఇప్పుడు ఆయన జగన్ గెలుస్తాడు అని చెప్తున్నాడు కాబట్టి రెండో వాళ్ళు గెలుస్తారేమో అని రెండో వాళ్ళ వైపు బెట్టింగ్ కట్టే అవకాశం కూడా ఉంది. ఇదంతా ఏంటి అంటే ఒక ప్రజల నమ్మకాల మీద ఆడుకోవడం, వాళ్ళ బలహీనతల మీద, వాళ్ళ అత్యాశల మీద, ఫియర్ గ్రీడ్ అంటారు కదా, ఇప్పుడు షేర్ మార్కెట్ లాంటిదే ఇది కూడా. ఫియర్ గ్రీడ్ తప్పితే ఏమీ లేదు. వీళ్ళందరికీ చెప్పి నేను అంతటోడిని ఇంతటోడిని, నేను అక్కడ చేస్తాను ఇక్కడ చేస్తాను అని చెప్తాడు. ఆయనకి స్వయంగా పబ్బులు ఉన్నాయి, స్వయంగా ఆయన లిక్కర్ వ్యాపారంలో ఉన్నాడు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పై పోలీసులు అణచివేస్తున్నారు. సేమ్ అలాంటిది ఈ బెట్టింగ్ మాఫియాకి లింక్ పెట్టుకుని ఇలాంటి చెత్త జ్యోతిష్కాలు చెప్తున్నాడు అనుకోవచ్చు. అంతే, ఖచ్చితంగా అతని వ్యాపారాన్ని అతను పెంచుకుంటున్నాడు. పైగా ఇంకోటి ఏం చెప్తాడు అంటే అతనికి మహిళలకి జాతకాలు చెప్పి మహిళల డబ్బుల మీద అతను బతుకుతూ పైగా మహిళలు కించపరిచేటట్లు మాట్లాడతాడు. ఏమనంటే గోగినేని బాబు ఉన్నాడు, నేను అతనికి వ్యతిరేకంగా పూజలు చేశాను, నాతో పెట్టుకున్నాడు, అందుకని దేశంలో లేకోకుండానే వెళ్ళిపోయాడు, ఆస్ట్రేలియాలో బతుకుతున్నాడు, పైగా సిగ్గు లేకుండా పెళ్ళాం డబ్బులతో పెళ్ళాం ఉద్యోగం చేస్తుంటే ఇప్పుడు వాడికి ఉద్యోగం కూడా లేదు, పెళ్ళాం ఉద్యోగం చేస్తుంటే పెళ్ళాం డబ్బులతో బతుకుతున్నాడని కూడా మాట్లాడాడు. ఇది ఎంత నీచమైన మాట అంటే, ఏం పెళ్ళాం డబ్బులతో అంటే పెళ్ళాం మనిషి కాదా అంటే పెళ్ళాం సంపాదించు. అవును, ఆయన చాలా లాంగ్వేజెస్ కూడా నేర్పిస్తారు కదా, ఆయన జర్మన్, ఫ్రెంచ్, అవన్నీ ఈయనకు అవసరం లేదండి. ఈయనకు కావాల్సింది ఏంటంటే ఒకసారి ఒక డిస్కషన్లో గోగినేని బాబు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక లైవ్లో నుంచి వచ్చేసాడు ఈయన. అది ఒక రకంగా ఓటమి.
అయితే అప్పుడు నుంచి ఈయన ఏమంటాడు అంటే నేను ఆయనకు శాపాలు పెట్టాను, నేను ఆయన మీద పూజలు చేశాను, అందుకే వెళ్ళి ఆస్ట్రేలియాలో పడ్డాడు, ఇంకొక పూజ చేశానంటే పైకే వెళ్తాడు అన్నట్టు మాట్లాడాడు. నాకు నచ్చని మాట ఏంటి అంటే, నువ్వు నీ వృత్తి అది అనుకున్నప్పుడు నువ్వు జ్యోతిష్యాలు చెప్పుకో, జాతకాలు చెప్పుకో, అది వేరే విషయం. కానీ నువ్వు ఇంకొకరిని కించపరిచే హక్కు నీకు లేదు. నువ్వు గోగినేని బాబుని నువ్వు ఆయన సైన్స్ గురించి మాట్లాడాడు, నువ్వు జాతకం గురించి మాట్లాడావు, మీ ఇద్దరు అక్కడ తేల్చుకోండి. కానీ నేను వాడికి పూజలు చేశాను, వాడు వెళ్ళి వేరే దేశంలో పడ్డాడు, వేరే దేశంలో పడితే పెళ్ళాం డబ్బులతో బతుకుతున్నాడు అని మాట్లాడటము. మరి ఇప్పుడు రష్మిక డబ్బులు ఆడవాళ్ళకు కూడా నువ్వు జాతకాలు చెప్పి ఆడవాళ్ళ డబ్బుల మీద కూడా నువ్వు బతుకుతున్నట్టేగా. అవును. అందుకని వేణుస్వామి = వైరుధ్యాల పొట్ట. అతను బిజినెస్ని సాగించుకోవటం కోసం ఏ మాటలైనా చెప్పగలుగుతాడు, ఏ అబద్ధాలైనా చెప్పి జనాల బలహీనతలు క్యాష్ చేసుకోవడమే వేణుస్వామికి చేతవు. అంతేగాని ఆయన జాతకాల్లో ఏమాత్రం పసలేదు. మనకి రీసెంట్గా చూసిన ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైనా పైకి వచ్చిన వాళ్ళని గురించి చెప్తాడండి, ఆ పైకి రావడానికి వేరే కారణాలు కూడా ఉంటాయి. ఈయన చెప్పిన జాతకం ఒక్కటే కారణం కాదు, ఈయన చేసిన పూజలు ఒక్కటే కారణం కాదు. అలా అనుకుంటే ఇప్పుడు అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఏం పూజలు చేసి, సావిత్రి లాంటి వాళ్ళు ఏం పూజలు చేసి వాళ్ళు ఆ స్థాయికి ఎదిగారు. కేవలం వీక్నెస్ నే సొమ్ము అంతే, అంతకంటే ఏమీ లేదు.